కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం మహిళలకు ₹1,00,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. భారత్ జోడో యాత్రలో మహిళా న్యాయ్ పేరిట 5 గ్యారెంటీలను వెల్లడించారు రాహుల్. మహాలక్ష్మి పథకం ద్వారా పేద కుటుంబానికి చెందిన మహిళ బ్యాంక్ అకౌంట్లో ప్రతి సంవత్సరం ₹1,00,000 జమ చేస్తామన్నారు. యువతకు సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం వచ్చేలా ఉపాధి కల్పిస్తాం. అదేవిధంగా చదువుకున్న యువతకు సంవత్సరం పాటు నెలకు ₹8,500 ఇస్తూ శిక్షణ ఇప్పిస్తాం. ఇకపై దేశంలో ఏ కుటుంబానికి సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం కంటే తక్కువ ఉండదు. ఆది ఆబాది పూరా హక్ పేరిట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్త్రీలకు 50% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. మహిళా శక్తి సన్మాన్ పేరుతో వర్కర్లు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకాల్లో పనిచేస్తున్న మహిళలకు నెలవారీ జీతం పెంచుతామని చెప్పారు. అధికార మైత్రి పేరిట గ్రామీణ ప్రాంతాల్లోని 2.5 లక్షల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రతి జిల్లాల్లో మహిళల కోసం సావిత్రిబాయి పులే హాస్టళ్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ దేశంలోని పారిశ్రామికవేత్తలకు 16 లక్షల కోట్లు మాఫీ చేసిందని రాహుల్ గుర్తు చేశారు. కానీ రైతులు, యువత రుణాలను మాత్రం కేంద్రం మాఫీ చేయలేదన్నారు. రైతులు, యువత, మహిళల సలహాతోనే తాను మణిపూర్ నుంచి ముంబైకి భారత్ జోడో న్యాయ్ యాత్రను చేపట్టినట్టు చెప్పారు. అన్ని కులాలు, వర్గాలను కలుపుకొని పోవాలని, జనాభాకు అనుగుణంగా వనరులను పెంచాలనేదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్ల పేరిట మహిళలను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణమే దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలుగా అన్నారు రాహుల్. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రకరకాల జిమ్మికులు చేస్తుందని చెప్పారు. జనాభాలో 50% మంది వద్ద దేశ సంపదలో 3% ఉంటే కేవలం 22 మంది వద్ద 50%కి పైగా సంపద ఉందన్నారు.